ఎంత చక్కగా పనిచేస్తున్నారో చూడండి. తిరుపుతలేనా నాకేనేమో వేస్తాము. చెట్టు చుట్టూ పేడనైతే రాస్తున్నారు. ఇదేం పేరో చెప్పండి. చాలా అందంగా ఉంది కదా. దీన్ని మా భాషలో దొన్న అని అంటుంటాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఆల్రెడీ అయితే తమిళ చూసి వచ్చారు కదా. ఈరోజు మా గిరిజనులు విప్పు పువ్వు సేకరించే విధానాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. చూపించడమే కాకుండా విప్పు పువ్వు ద్వారా ఏమేమి చేస్తారు, వాటి వల్ల ఉపయోగాలు అయితే అనేది మా గిరిజనులు అడిగి ఈరోజు అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని చివరి దాకా చూసి మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మా గిరిజనులు విప్ప పువ్వులు సేకరించే ప్లేస్కి అయితే వచ్చేసాను. చూడండి, ఇది ఒక విప్ప చెట్టు అనమాట. చాలా ఎక్కువ చెట్లు అయితే ఉన్నాయి మా గిరిజన ప్రాంతాల్లో. అలాగే నా వెనకాల చూసుకున్నట్టే ఇది ఒక చెట్టు అనమాట. ఇది కూడా ఒక చెట్టు అనమాట. అలా చూసుకున్న అటువైపు చాలా చెట్లు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే విప్ప పువ్వు అయితే కొంచెం కొంచెంగా పడింది. జస్ట్ నేను ఇప్పుడు మార్నింగ్ వచ్చాను కాబట్టి చాలా తక్కువ అయితే పడింది. టైం ఉందనమాట పడడానికి. ఒక 2-3 గంటలు అయితే కానీ విప్ప పువ్వు అయితే పడదు. అక్కడైతే మా అత్త వాళ్ళు విప్ప పువ్వుని సేకరిస్తున్నారు, కనిపిస్తుంది కదా అక్కడ. అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను ఏ విధంగా సేకరిస్తున్నారు అనేది. ఇటువైపు చూసుకున్న చాలా చెట్లు అయితే ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నవన్నీ అవేనమాట. ఇది ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు ఉంది. చాలా చెట్లు అయితే ఉన్నాయి. మా గిరిజనులు ఇప్పుడు విప్పు పువ్వుని సేకరించే పనులు అయితే ఉంటారు. వాళ్ళందరినీ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. దొరుకుతుంది మళ్ళీ గుహలే రోతే పరాతేజీ ఏం జరుగుతుందమ్మా? కూడా ఫ్రెండ్స్, మా అత్త అయితే ఇక్కడ సేకరిస్తుంది విప్ప పువ్వు. ఏ అన్నం తెచ్చింది అనేది చూద్దాం ఒకసారి. ఏ గాయస్ చూడండి, ఇది గుడ్డు కాయమ. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే గుడ్డు కాయమ అనమాట. ఇదేమొచ్చి ఇది మాంసంతో జాబ్ అయితే చేసుకొని తెచ్చుకుంది. చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ పెట్టుకున్నారు తాగడానికి. లోపలైతే అంబులైతే ఉంటాయి నాకు తెలిసి. ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాను చూడండి. ఇక్కడ కూడా మా అత్త అయితే వేరుతుంది విప్ప పువ్వు అనేది. చూడండి ఎంత చక్కగా పడిందో పువ్వు, చాలా ఎక్కువ పడింది గైస్. చూడండి, మా అత్త అయితే సేకరిస్తుంది అనమాట. ఇప్పుడు సేకరించే విధానాన్ని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఒక ఆకులతో చేసిన వింత పరికరం అయితే ఉంది. దీన్ని మా భాషలో దొన్న అని అంటుంటాము. ఇక్కడ విప్ప పువ్వు సేకరించడానికి అయితే ఇలా తయారు చేసుకొని పెట్టుకుందనమాట. చాలా బాగుంది కదా చూడడానికి. తెలుగులో ఏంటంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని ద్వారా మనం కూడా సేకరించడానికి అయితే కలుద్దాం మా అత్తతోటి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఏరియాను కానీ చూడండి చెయ్యి ఎలాగ అయిపోయిందో. కాల్చిన ఆకులతో అయితే చూడండి నల్లగా అయిపోయింది అనమాట నా చెయ్యి అయితే. ఫ్రెండ్స్ చూడవచ్చు, మళ్ళీ ఏరుతున్నా కానీ మళ్ళీ పడుతుంది అనమాట. ఇలాంటి టైంలోనే చిరాకు అనేది చాలా వస్తుంటుంది. చూస్తున్నారు కదా, ఒకటేసి మళ్ళీ పడుతుంది. పూర్తిగా పడే టైం ఏ టైం అవుతుందో తెలీదు. అమ్మ ఏమిటైంది గ్రీన్ అమ్మ పూర్తిగా. ఫ్రెండ్స్, రెండో బస్సు అయితే ఒక 11 గంటలకైతే వస్తుంది. ఆ రెండో బస్సు వచ్చే టైంకి అయితే పడుతుందంట ఈ విప్ప పువ్వు పూర్తిగా. మరి ఇప్పుడు
మొదటి బస్సు కూడా వెళ్ళలేదు. మొదటి బస్సు అనేది 8 గంటలకే వెళ్తుంది అనమాట. ఫ్రెండ్స్, విప్ప పువ్వు చెట్టు మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. కొంచెం క్లోజ్ రేంజ్లో అయితే చూపిస్తాను. చాలా అందంగా ఉన్నాయి కదా. అలాగే ఇటు కాసి చూసుకున్నట్టయితే చూడండి, పువ్వులు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. అవి కూడా చెట్టు దగ్గరే ఆ పువ్వులు అనేవి ఉన్నాయి అన్నమాట. చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే మొత్తం ఏరడం అయితే అయిపోయింది చూడండి. ఆఖరిగా పడినవన్నీ ఏరడం జరిగింది నేను. ఇప్పుడు ఇంకో చెట్టుకు వెళ్ళి ఏరడం అయితే జరుగుతుంది అనమాట. చూడండి, నా చేతులు అలాగ అయిపోయినాయి మొత్తం ఏరేసరికి. ఈ చెయ్యి కూడా ఇలాగ అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్, ఈ బకెట్ దగ్గర కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఈ ఒక్క చెట్టు దగ్గరదే అనమాట. చూడండి, చెట్టు చిన్నదే అయినా కానీ చాలా ఎక్కువ కాయలు అయితే పడ్డాయి. ఒకటేసి పడినవి మా అత్త అయితే ఏరుకొని తెస్తుంది. మొత్తం అయితే ఏరడం అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ విప్ప పువ్వుతో పచ్చబొట్టు పుడిపించుకున్నట్టు పేరు కూడా రాసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది అనమాట పేరు. సేమ్ పచ్చబొట్టు పుడిపించుకున్నట్టే కనిపిస్తుంది. ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి, పేరైతే రాసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఓన్లీ వాటర్ ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ మొత్తం ప్రాసెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను ఉండండి. ఫ్రెండ్స్, ఇప్పుడు పేరైతే రాసుకున్నాము, కానీ కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది అనమాట మంచిగా. ఇది బూడిద అనేది పూసుకోవాలి. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూసారా, చాలా బాగా కనిపించింది కదా పేరైతే. సేమ్ పచ్చబొడితోటి రాసుకున్నట్టే కనిపిస్తుంది. ఇదేం పేరో చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఒక యూట్యూబ్ ఛానల్ యొక్క బ్రదర్ ఛానల్ నేమ్ అనమాట. ఇది నిజంగా ఏటో వేయించుకోవాలని ఉంది. సేమ్ ఇదే విధంగా ఛానల్ పేరు కూడా. అంత ఇష్టం అనమాట ఆ ఛానల్ అంటే నాకు. మరి ఎందుకు అంత ఇష్టం నాకైతే తెలీదు. ఎందుకంటే అతని ఛానల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నా ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి అతని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇంకో చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఏరడానికి అనమాట. అల్లక కనిపిస్తుంది కదా చెట్టు, అదనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇంకో చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఈ చెట్టు కూడా చాలా పొడవు పెరిగిందనమాట. చాలా ఎక్కువ విప్ప పువ్వులు అయితే కాసింది. అలాగే కింద చూసుకున్నట్టే చాలా ఎక్కువ విప్ప పువ్వు అయితే పడింది. అలాగే ఇందాక మేము తెచ్చింది కొన్ని అయితే ఏరడం జరుగుతుంది. అలాగే అటుకాస్ కూడా చాలా చెట్లు అయితే ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే లాస్ట్ చెట్టు అనమాట మేము ఏరబోయేది. ఇది ఒక 2 గంటలకు 3 గంటలకు అయితే పడుతుంది అనమాట. ఇది ఇక్కడ చెట్టు దగ్గర పేడైతే రాసున్నారు. ఇది దేనికి రాసున్నారంటే, ఈ చెట్టు అనేది చాలా లేటుగా అయితే పడుతుంది అనమాట విప్ప పువ్వు. అందుకనే చూడండి, చెట్టు చుట్టూ పేడనైతే రాసున్నారు. మీ ఏరియాలో కూడా విప్ప పువ్వు చాలా లేట్ అయి పడుతుంది అనుకో, ఈ విధంగా రాయండి, వెంటనే పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది పెరగలు మూసేసిన గంట అనే రోరీ గంట అనే ఇది ఒక 2 గంటలు అయితే అవుతుందంట ఇది ఏరడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి టైం కూడా 1 గంట అయితే అయిపోయింది. ఈ విప్ప పువ్వుని తినడానికి ఆవులు అయితే వస్తున్నాయి అన్నమాట. చూడండి, ఈ విప్ప పువ్వుని చాలా ఇష్టంగా అయితే తింటాయి ఆవులు. వేసవి కాలం కాబట్టి మేమైతే మేపము, బీడైతే ఒగ్గేస్తుంటాము. ఈ ఆవులు అడవి దగ్గరే బస్సు ఉండి మార్నింగ్ నుంచి తినుకుంటూ ఉంటాయి అన్నమాట. అందుకనే మా గిరిజనులు మార్నింగ్ 5కే లేచుకొని వచ్చేస్తుంటారు అనమాట. ఇక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు పక్కనే ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది చూడండి. చాలా అందంగా ఉంది కదా.
ఆకులు అనేవి చిగురెత్తి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఈ చెట్టు తాలూకు తొక్కని మనము మన కీళ్ళ నొప్పులు కానీ లేదా కాలు బెనికినప్పుడు కానీ బాగా ఉడకబెట్టి ఆ నీరుని మనం పోసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఆ తొక్కనేమొచ్చి అక్కడ కట్టుకుంటే త్వరగా నయం అవుతుందనేసి మా అమ్మ వాళ్ళైతే చెప్పారు. ఈ విధంగా ఎందుకు కాల్స్తారంటే విప్ప పువ్వుని ఈజీగా సేకరించడానికి కాలుస్తారనమాట. బరట్కి ముచ్చాలన్నా ఒక్కొక్క వాటి దగ్గర మంచిగా అయితే కాలేదు కదా, అందుకనే అలా ఆకులు అనేవి కుప్పెడుతూ కాల్స్తుంది. ఫ్రెండ్స్ కింద చూడవచ్చు, కొన్ని కాయలు అయితే ఏరడానికి దొరకనివి కాలిపోయినాయి చూడండి. ఏ విధంగా కాలిపోయినాయి చూడండి, చాలా ఏరడానికి అయితే దొరకలేదు అనమాట. ఇలా కాల్చేటప్పుడు ఈ సరౌండింగ్స్లో ఏవైతే ఉన్నాయో మొక్కలు అనేవి కాలకుండా చూడండి చుట్టూరా శుభ్రం చేసుకొని ఆకులు అనేది ఒకే దగ్గర కుప్పెట్టుకొని కాల్చాల్సి ఉంటుందన్నమాట. ఇదైతే ఇంకో ప్లేస్ అనమాట. మా అత్త వాళ్ళు చూడండి ఎత్తుతున్నారు, అల్లాడైతే మా మామ. ఈ ఆకులు కాల్చేసరికి చూడండి ఈ జీడి చోట్ల ఏ విధంగా కాలిపోయినాయో మొత్తం ఆకులు అనేవి పచ్చదనవి మొత్తం ఎండిపోయినాయి అనమాట. ఇది నేను మొదలయ్యేది ఫ్రెండ్స్. ఇదైతే విప్పు ఇంకా పడడానికి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకనే చాలా అంటే తక్కువ పడింది, ఎక్కువైతే పడలేదు. మొగ్గెత్తడానికి వచ్చావు నువ్వు మళ్ళా? అమ్మ వాళ్ళు ఏం పువ్వు తెచ్చా చూపించు ఒకసారి. ఏం కూర మాది? వంకాయ. గైస్ చూసుకోవచ్చు, క్యారేజ్ నిండా అయితే అమ్మలు అనేది తెచ్చుకున్నారు. అల్లదేమొచ్చి అన్నం అనమాట. ఓకే, కడుపు నిండా తిన్నావు అయితే అన్నము. పేరేంటి నీ పేరు? అస్మిత. పేరు బాగుందమ్మా. ఎన్నో క్లాసు? 2. బాగా చదువుకోవాలి మరి, ఓకేనా? ఓకే ఓకే. ఈరోజు బడి లేదా? ఓకే ఓకే, రేపటి నుంచి ఉందా బడి? ఓకే, బాగా చదువుకో మరి, ఓకేనా? బాయ్ అయితే. బాయ్ చెప్పవా? ఓకే. ఇప్పుడైతే విప్ప పువ్వు సేకరించడం అయిపోయిన తర్వాత అన్నాలు అన్నది తింటున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 2 అవుతుంది. ఇది ఫ్రెండ్స్ నేను తింటున్న ఫుడ్ అయితే. ఇక్కడ వచ్చి మా అత్త వాళ్ళైతే తింటున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూడండి, మా అత్త వాళ్ళైతే భోజనాలు తినేసి రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మనము విప్ప పువ్వు గురించి మన డౌట్లు అడుగుదాం. అమ్మ ఈ తిరుపతిలో నాకేనేమో వేస్తాము తిన్నాయి ఉల్లియారా మిరసకాయంది తిన్నాయి కొద్ది తిన్నాయి మంది పార్టీ మంది కొద్ది తిన్నాయి. ఫ్రెండ్స్ మా గిరిజనులు అయితే విప్ప పువ్వు సేకరించి, అంటే మా అత్త వాళ్ళు అని ఎవరైనా సరే ఈ విప్ప పువ్వు సేకరించి అమ్ముతుంటారు. ఆ రేట్ అనేది సీజన్ బట్టి మారుతుంటుంది. పూజ చేసేటప్పుడు కూడా మా గిరిజనులు అనేది ఎండబెట్టుకుంటాం కదా విప్ప పువ్వు. ఆ విప్ప పువ్వుని ఒక చిన్న ప్లేట్ తీసుకొని అక్కడ బాగా నానబెట్టి అనేది పితృదేవతలకు అనేది నైవేద్యంగా పోస్తారనమాట ఆ మందు పానీయాన్ని. ఈ విప్ప పువ్వుతోటి సారా కూడా వండుతారు, కానీ మేమైతే సేకరించి అమ్మడానికి మాత్రమే సేకరిస్తాం. మేము సారా అయితే మేము వండమన్నమాట. ఎవరెవరో వండుతారు తీసుకెళ్ళి, అంటే మా దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళు అనేది సారా అయితే వండుతుంటారు. ఆ సారా కూడా మన ఒంటికి అనేది చాలా మంచిది, కానీ ఎక్కువగా అయితే తీసుకోకూడదు అనమాట. సారా అనేది మనం మోసం చేస్తాం కదా, నీరు కలపకుండానే అంటే చిన్న గ్లాస్ అంటూ తాగితే మన మోషన్స్ అనేది తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. సారా కూడా ఒక 4 రోజులు బాగా నానబెడతారు అనమాట. ఎండిన విప్పు పువ్వుని సారా అనేది వండుతారు. వీళ్ళకి హీల్ తినేమని
ఫ్రెండ్స్ ఈ విప్పు పువ్వును కూడా అంటే వండుకుని తింటారంట, మరి ఏ విధంగా తింటారు అనేది నాకైతే తెలీదు. ఏనా తల్లి ఇది నాకు తెలీదు. మా గిరిజనులు అయితే మేబీ ఇప్పుడు తినట్లేదు, కర్రపుల్ల దగ్గర ఇలా పుడుచుకొని ఉడకబెట్టుకొని తింటారంట, కానీ ప్రస్తుతం ఇప్పుడైతే ఎవరు తినట్లేదు. అలాగా అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట ఫ్రెండ్స్. ఒకప్పుడు అంటే మన పూర్వంలోన మా గిరిజనులు అనేది ఈ విప్ప పువ్వుని హీలయ్యి ఇలా పచ్చిగా ఉన్న దాన్ని అనమాట, ఇది రోకలు ఉంటాయి కదా అక్కడ దంచుకొని వీటిని మెత్తగా చేసి అయితే ముద్దలుగా చేసి తినేవాళ్ళంట. మా అత్త వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు కూడా. కారతలే ఫ్రెండ్స్, ఒక రకమైన ట్యాంగులు అయితే ఉంటాయి. ఆ ట్యాంగులు అనేది అంటే మా భాషలో డక్లీ ట్యాంగులు అంటారు, తెలుగులో ఏంటంటే నాకైతే తెలీదు. ఆ ట్యాంగులతోని ఈ విప్ప పువ్వు అనేది ఉడకబెట్టుకుని తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదంట. ఈ విప్ప పువ్వు సేకరించేటప్పుడు అయితే చాలా కష్టాలు అయితే అనుభవించాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి అన్నం కూడా ఉండదు, తెచ్చుకోము తొందరలో వచ్చేసి. ఎందుకంటే ఆవులు అనేది మేము బీడు ఒగ్గేస్తాం కదా, మేపము ముందుగానే ఆవులు అనేవి మార్నింగే వచ్చేస్తాయి. అందుకనే ఒక్కొక్కసారి బుక్ చేయకుండా వస్తే ఆకలితోటి ఇలా విప్ప పువ్వు అనేది సేకరించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ విప్ప పువ్వు అనేది చాలా స్మెల్ వస్తుంది అనమాట. జస్ట్ నేను మాస్క్ వేసుకున్నాను కదా, అంటే తెలుసు మేబీ నాకు విప్ప పువ్వు ఏ విధంగా వాసన అవుతుంది అనేది, కానీ చాలా దూరం అంటే ఒక 10 అడుగుల దూరం నుంచే ఈ విప్ప పువ్వు అనేది స్మెల్ తెలిసిపోద్ది అనమాట. అందుకనే ఆవులు కూడా దూరం ఉన్నా కానీ వెంటనే వచ్చి విప్ప పువ్వు పడిందని తినేస్తూ ఉంటాయి. వాటిని తోలడమే ఎక్కువ పని అయితే అయిపోతుంటుంది, మాకు లేట్ అయిపోద్ది అనమాట విప్ప పువ్వు సేకరించడానికి. ఒక్క చెట్టు అనేది 2 కాయలు అయితే కాస్తుంది. ఒకటి విప్ప పువ్వు, ఇంకా పిజ్జురు కాయలు అని అంటుంటాము మా భాషలో, తెలుగుతోలేనని. తెలుగుతో ఏంటంటారో నాకైతే తెలియదు, అందుకనే పిజ్జుర్లనే అనేస్తున్నాము. ఆ పిజ్జులను కూడా మేము నూనెగా అయితే చేస్తుంటాము, అంటే నూనె చేస్తూనే కీళ్ళ నొప్పులు కానీ లేదా వంట వండడానికని యూస్ చేస్తుంటాము. ఆ చెట్టు ద్వారా అనేది అవి కూడా పండుతాయి అనమాట. ఒక్క చెట్టే 2 కాయలు అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ అయితే అడుగుదాం ఏ విధంగా ఉంటుంది అనేది. లేదు తిని టేస్ట్ చూపించు. తీయగుందా? తీయగుంది చూడు, ఎక్కువ తినేకో మొత్తం అయిపోతామేమో. మళ్ళీ అత్త వాళ్ళు మోసుకొని తీసుకెళ్ళలేదు. మళ్ళీ తీయగుందని చెప్తుంది. ఇప్పుడు నేను దీన్ని తింటాను. చూడండి, సగం ముక్క అయితే కొరికేసాను ఫ్రెండ్స్. చాలా తీయగా అయితే ఉంది, నిజంగా చాలా తీయగా ఉంది. కొంచెం ఎక్కువ తింటే మాత్రం పక్క మత్తెక్కిపోద్ది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే విప్పు పువ్వుని ఎలా ఆరబెడతాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది తీసుకెళ్తున్నాను అనమాట. బుద్ధులు మూసేస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే మొన్నటిది అనమాట. ఇంటికి తీసుకెళ్ళడానికి మా అత్త ఆరబెట్టింది ఇది. ఫ్రెండ్స్, నా వెనకాల కనిపిస్తుంది కదా చిన్న కొండలాగా చాపరాయి, అక్కడైతే ఈ విప్ప పువ్వుని ఎండబెట్టడానికి జరుగుతుంది అనమాట. ఆ ప్లేస్ను కూడా మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఆ ప్లేస్లోనే ఎందుకు ఎండబెట్టుకుంటున్నామంటే ఆవులు మేకలు తినకుండా ఉండడానికి ఆ ప్లేస్లో అయితే ఎండబెట్టుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ దగ్గరికి విప్పు పువ్వును అయితే మీకు ఎండబెడుతుంది చూపిస్తాను. పెద్ద చాపరాయి మీద విప్పు పువ్వును అనేది మేము ఎండబెట్టుకుంటున్నాము. ఈ ప్లేస్లోనే ఎందుకు ఎండబెట్టుకుంటున్నామో చెప్పాం కదా, ఆవులు అనేది ఎక్కకుండా ఉంటాయన్నమాట. చాలా స్వచ్ఛమైన ప్లేసు, ఇంకా చాపరాయి కాబట్టి వెంటనే ఎండిపోయే అవకాశం ఉంటుందని ఈ ప్లేస్లోనే ఎండబెట్టుకుంటున్నాం మేమైతే. చూస్తున్నారు కదా, మా అత్త అయితే ఎండబెడుతుంది. ఇది నిన్న ఎండబెట్టింది అనుకుంటా. మనకి రోలా, ఇది రైలా ఫ్రెండ్స్. ఇది నిన్న ఎండబెట్టిందంట. ఇది చూస్తున్నారు కదా, ఫ్రెష్గా ఉంది. ఇది ఈరోజు ఎండబెట్టింది. ఇది రైతే ఫ్రెండ్స్, ఇది కూడా నిన్నటిది అంట. చూడండి,
ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి కదా. విప్ప పువ్వులు అయితే చాలా ఎక్కువ సేకరిస్తున్నాం మేమైతే. అది కూడా నిన్నటిది అనమాట. అక్కడ చూపించాను కదా, అదైతే మొన్నటిది అనమాట. అది ఎండిపోయింది, ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి అక్కడ పెట్టున్నాము. ఫ్రెండ్స్, ఇలా ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందాక విప్ప పువ్వు సేకరిస్తున్నారు కదా, ఆ మామ వాళ్ళు అయితే చూడండి ఆరబట్టడానికి అయితే వచ్చారనమాట. నీ పేరేం పేరు బాబు? జీవనా? ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 4th క్లాసా? ఓకే ఓకే, బాగా చదువుకోవాలి మరి. మామ ఇది ఎప్పుడు ఎండబెట్టింది? ఇది నిన్నటిదా? ఎన్ని రోజులకి ఎండుతుంది మామ? మరి ఇది కుప్పెట్టేస్తున్నారు, మరి ఎక్కడ ఎండబెడతారు మళ్ళీ? ఎక్కడ తీసుకెళ్తారు వాళ్ళు? కింద. ఇది కూడా మీదేనా మామ? ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇది అక్కడ ఒకటి, ఇంకా ఇది కూడా మా మామ వాళ్ళది అనమాట. చూడండి, అందరు కలిసి చాలా చక్కగా పనిచేస్తున్నారు అనమాట. చూడడానికి చాలా బాగుంది కదా. ఇది ఒక చిన్న ఫ్యామిలీ, చాలా బాగుంది. ఎంత చక్కగా పనిచేస్తున్నారో చూడండి. మమ్మ, మీరు ఈ విప్పు పువ్వు నేర్చు చేస్తారు మమ్మ? అంటే చాలా మంది చాలా రకాలుగా యూజ్ చేస్తారు కదా, అంటే అమ్ముకుంటారా? అలాగే ఫ్రెండ్స్, ఇటు చూసుకుంటే చిన్న వాగు అనమాట. చాలా బాగుంది కదా చూడడానికి. అది చిన్న సాపరాయి దగ్గర అయితే ఎండబెడుతున్నాము. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉండేది. ఇది చాలా బాగుంది ప్లేస్ అయితే. చిన్న గడ్డవాగు పక్కన విప్పు పువ్వులు అయితే సేకరించి ఎండబెడుతున్నాం అనమాట. ఎక్సలెంట్ ప్లేస్ ఇదైతే, నిజం చెప్పాలంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.